హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మనకి రోజుకి 10 సబ్స్క్రైబర్స్లు ఫాస్ట్గా రావాలంటే మీరు రోజు వీడియో అప్లోడ్ చేస్తున్నా మీకు అస్సలు ఒక సబ్స్క్రైబర్స్ కూడా రావట్లేదు. రోజు 10 సబ్స్క్రైబర్స్లు కావాలనుకుంటే ఇప్పుడు నేను చెప్పే సింపుల్ ఒక స్ట్రాటజీ చెప్తాను. దాన్ని మీరు ఫాలో అయితే సరిపోతుందన్నమాట. ప్రతిరోజు 10 సబ్స్క్రైబర్స్లు అంటే మనకు 1000 మంది సబ్స్క్రైబర్లు కంప్లీట్ చేయడం పెద్ద మ్యాటర్ ఏం కాదు. రోజు 10 మంది సబ్స్క్రైబర్స్ వస్తే సరిపోతుంది. 10 రోజులకి ఎంత అవుతుందో కౌంట్ చేసుకోండి ఇట్లా. సో చాలా సింపుల్గా మీ 1000 మంది సబ్స్క్రైబర్స్ కంప్లీట్ చేసుకోవాలంటే ఒక రోజుకి 10 మంది సబ్స్క్రైబర్స్ చొప్పున మనం ఎట్లా తెచ్చుకోవాలి ఏంటంది ఈ వీడియోలో క్లియర్గా చెప్తా. సింపుల్ స్ట్రాటజీస్ ఏం లేదు, దాన్ని మీరు పాటిస్తే సరిపోతుందన్నమాట. సో లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. అండ్ వీడియోలోకి వెళ్ళే ముందు మీ అందరికీ చిన్న రిక్వెస్ట్, ఇంకా వీడియోని ఎవరు లైక్ చేయకపోతే ప్లీజ్ ఒక లైక్ చేయండి. అండ్ కొత్తగా చూస్తున్న వాళ్ళందరూ కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. ప్రతిరోజు ఇటువంటి యూట్యూబ్ టిప్స్ అండ్ ట్రిక్స్ అండ్ స్ట్రాటజీస్ అనేది మీ ముందుకు తీసుకొస్తూనే ఉంటాను. సో లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. సో స్టెప్ నెంబర్ 1, ఆడియన్స్ ప్రాబ్లమ్ని తెలుసుకోండి. మరి ఎట్లా బ్రో తెలుసుకునేది అనుకుంటే చాలామంది కామెంట్ సెక్షన్లో అడుగుతుంటారు కదా, మన ప్రాబ్లం ఇది, దీనికి ఆన్సర్ ఏంటి, సో ఇది డౌట్లు అడుగుతుంటారు కదా. అటువంటి క్వశ్చన్స్ పైన వీడియోస్ అనేది చేయాలి. మీ వీడియోస్ చూసి వ్యూవర్ అనేది ఏ డౌట్ అడుగుతున్నారో దీనిపైన అడగాలి. దెన్ మీరు కమ్యూనిస్ట్ పోస్ట్ అనేది ఒక పోల్ అనేది పెట్టండి. పలానాగా క్వశ్చన్స్ ఏదో ఒకటి సంథింగ్ ఇట్లా మీకు నచ్చిన క్వశ్చన్స్ అనేది ఇట్లా అడుగుతారు కదా, సో దానికి ఏదైనా ఆన్సర్ లేదంటే వాళ్ళైనా డౌట్ అడిగారు అనుకోండి, ఆ టాపిక్ పైన వీడియోస్ అనేది చేయండి. ఎందుకంటే వచ్చిన వ్యూవర్ డౌట్ అనేవి క్లారిఫై అయ్యింది అనుకోండి, ఆటోమేటిక్ సబ్స్క్రైబ్ చేసుకుంటారు. ఎందుకంటే ఓకే, ఈ క్రియేటర్ అనేది నాకున్న డౌట్ అన్ని సాల్వ్ చేస్తున్నారు, వీడియోస్ రూపంలో ఇట్లా చేస్తున్నారు కనుక నేను ఎట్లా అయినా సబ్స్క్రైబ్ చేసుకుంటా, ఇతని కంటెంట్ హెల్ప్ఫుల్ అవుతుంది అనుకొని ఇట్లా సబ్స్క్రైబ్ చేసుకుంటారు. సో ఇది ఫస్ట్ మెథడ్. సో సెకండ్ వచ్చేసి ఏంటంటే, ఎక్కువ మీ ఆడియన్స్ అనేది ఏ టాపిక్ పైన సెర్చ్ చేస్తున్నారో దాన్ని వెతకండి. అది ఎలానో ఏంటనేది ఇప్పుడు క్లియర్గా చెప్తా. ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్ మెథడ్ చెప్తా. నా కంటెంట్కి రిలేటెడ్గా నేను చెప్తున్నా. నా కంటెంట్ రిలేటెడ్ వచ్చిన కొత్తగా ఛానల్ స్టార్ట్ చేసిన వాళ్ళు ఏం సెర్చ్ చేస్తారు, సబ్స్క్రైబర్స్ని అంటే 1000 మంది సబ్స్క్రైబర్స్ని ఫాస్ట్గా ఎట్లా తెచ్చుకోవాలి, లేదంటే వ్యూస్ రావట్లేదు, వ్యూస్ ఎట్లా తెచ్చుకోవాలి, వాచ్ టైం ఎలా పెంచుకోవాలి, మానిటైజేషన్ ఎట్లా చేసుకోవాలి, ఈ విధంగా ఫాస్ట్గా ఇట్లా సెర్చ్ చేస్తుంటారు కదా. అంటే ఈ విధంగా ఈ టాపిక్ పైన సెర్చ్ చేస్తుంటారు వ్యూవర్స్ అనేది. ఈ టాపిక్ పైన నేను వీడియోస్ అనేది చేశారనుకోండి, చాలా మంది కనెక్ట్ అవుతారు, వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుంటారు. ఈ విధంగా ఉంటుందన్నమాట. కనుక సర్చబుల్ టాపిక్ పైన మనం వర్క్ చేయాలి. మీ కంటెంట్కి రిలేటెడ్గా మీ యూట్యూబ్ అంటే మీ వైటీ స్టూడియో అనలిటిక్స్లో చూపిస్తుంటుంది వచ్చిన వ్యూవర్స్ ఏ టాపిక్ పైన సెర్చ్ చేస్తున్నారు ఏంటి అనేది. ఆ అనలిటిక్స్ చూస్తూ మీరు వీడియో చేశారనుకోండి, చాలా ఫాస్ట్గా మీ వీడియో రికమెండ్ చేసి దెన్ వాళ్ళు కూడా మీ వీడియోని కనెక్ట్ అయ్యి వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుంటారు అనమాట. కనుక సర్చబుల్ టాపిక్ పైన వర్క్ చేయాలి. అండ్ స్టెప్ నెంబర్ 3, ప్రతి వీడియోలోని ఎక్కువ సొల్యూషన్ అంటే ఈ వీడియోలోనే నేను ఎక్కువ చెప్పేస్తాను అని ఎప్పుడు ఇట్లా అనుకోవద్దు. వచ్చిన వ్యూవర్కి ఎట్లా అంటే సింపుల్గా ఒక వీడియో, ఒక ప్రాబ్లం ఉంది, దానికి సొల్యూషన్, ఈ విధంగా జస్ట్ ఒక ప్రాబ్లం దాని తర్వాత సొల్యూషన్ ఇట్లా చెప్పేటట్టు తీసుకోండి. ఎందుకంటే ఆ ప్రాబ్లం ఏదైనా ఒక వ్యూవర్కి వచ్చింది అనుకోండి, దాన్ని మీరు వెంటనే సొల్యూషన్ రూపంలో వీడియో చేశారనుకోండి, ఓకే నాకు ఈ ప్రాబ్లం ఉండే దీనికి సొల్యూషన్ దొరికింది కనుక ఈ యూజ్ఫుల్ అనిపిస్తుంది, నేను ఎట్లయినా సబ్స్క్రైబ్ చేసుకుంటా, ఈ విధంగా ఆలోచిస్తారు. కనుక మనం ఏం చేయాలి, ఒకే వీడియోలోని ఎక్కువ టాపిక్స్ అనేది కవర్ చేస్తే ఇట్లా వీడియో చేయకూడదు. సింపుల్గా జస్ట్ ఒక ప్రాబ్లం తీసుకోండి, దానికి సొల్యూషన్ సరిపోతుంది అంతే. సో సొల్యూషన్ చెప్పిన వెంటనే ఓకే నాకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఉంది అండ్ యూస్ఫుల్ అనిపించింది, ఎలా అయినా ఈ ఛానల్ నేను సబ్స్క్రైబ్ చేసుకుంటా, మంచి మంచి వీడియోలు చేస్తున్నారు, ఈ విధంగా అనుకుంటారు. సో స్టెప్ నెంబర్ 4, సిరీస్ కంటెంట్ అనేది ఎప్పుడు కూడా చేయాలి. ఎందుకంటే స్టెప్ 1, స్టెప్ 2 నేను ఎలానో చెప్తానో అలానే ఎపిసోడ్ 1, ఎపిసోడ్ 2, 3 ఇట్లా చేయండి. లేదంటే సిరీస్ 1, సిరీస్ 2 ఇట్లా చేశారనుకోండి, వచ్చిన వ్యూవర్కి ఒక కనెక్టివిటీ పెరుగుతుందనమాట. ఓకే ఈ ఎపిసోడ్లో, ఈ 1 ఎపిసోడ్లో ఇది చెప్పారు, నెక్స్ట్ 2 ఎపిసోడ్లో ఇంకా ఏదో చెప్తారు, 3లో ఏదో చెప్తారు, ఇట్లా స్టెప్ బై స్టెప్ ఇట్లా వస్తుంది కదా. సో ఆటోమేటిక్గా వాళ్ళు ఏమంటారంటే సబ్స్క్రైబ్ చేసుకోవాలి అనుకుంటారు ఎలాగైనా సరే. ఎందుకంటే స్టెప్ 1 కనెక్ట్ అయిన తర్వాత ఎట్లయినా స్టెప్ 2 చూడాలి, లేదంటే ఎపిసోడ్ 1 చూడాలని ఎలాగైనా కనెక్ట్ అయ్యారనుకోండి, ఎపిసోడ్ వీడియో చూసిన వెంటనే కనెక్ట్ అయితే ఎపిసోడ్ 2 ఎలాగైనా చూడాలి ఇట్లా ఆలోచిస్తారు. కనుక మనం ఏం చేయాలి, సిరీస్ కంటెంట్ అనేది ప్రొవైడ్ చేయాలి. అట్లయితే సబ్స్క్రైబర్స్ అనేది ఫాస్ట్గా పెరుగుతారు. మీకు రోజుకి 1000 మంది సబ్స్క్రైబర్స్ ఇప్పుడు నేను చెప్పినవన్నీ మీరు పాటిస్తే ఎలాగైనా వస్తారు. సో ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో ఎలా అనిపించింది ఏంటంటే కింద కమెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ రోజుకి 10 మంది సబ్స్క్రైబర్స్ ఎలాగైనా వచ్చేస్తారు అనుకొని గ్యారంటీడ్గా ఎవరు ఇవ్వలేరు అనమాట. ఎందుకంటే అది మీ కంటెంట్ మీద డిపెండ్ అయి ఉంటుంది. మీరు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చే, మీరు చెప్పే విధానం బట్టి అది డిపెండ్ అయి ఉంటుంది. కనుక నేను చెప్పే సింపుల్ ఈ స్ట్రాటజీస్ ఫాలో అయ్యారనుకోండి, మీరు ఎట్లా అయినా సరే తెచ్చుకోగలరు, నాకు ఆ నమ్మకం ఉంది. కానీ నేను చెప్పింది పాటిస్తే మీకు వస్తారు, లేదనుకోండి రారనమాట. ఒక 2 3 ఇట్లా వస్తుంటారు, లేదంటే అస్సలు రారు కొందరికి కూడా. ఈ విధంగా ఈ సింపుల్ స్ట్రాటజీస్ ఫాలో అయితే సరిపోతుంది, సబ్స్క్రైబర్స్ వస్తారు. నెక్స్ట్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్, చాలా యూస్ఫుల్ వీడియోని మీ ముందు తీసుకురాబోతున్నా. సో ఆ వీడియో ఏంటో
ఆ వీడియోలో మీకు తెలుస్తుంది క్లియర్‌గా. మరి ఆ వీడియో మిస్ అవ్వకుండా ఉండాలంటే ఏం చేయాలో తెలుసు కదా! కింద కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పక్కనొచ్చిన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకొని పెట్టుకోండి. నేను వీడియోని అప్‌లోడ్ చేసిన వెంటనే మీ దాకా నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ప్రతిరోజు ఇలాంటి యూట్యూబ్ టిప్స్ అండ్ ట్రిక్స్ అండ్ స్ట్రాటజీస్ అనేది మీ ముందుకు తీసుకొస్తూనే ఉంటాను. మరొక మంచి వీడియోతో నెక్స్ట్ మళ్ళీ కలుద్దాం.